అన్ని కాపీ అంకోముత చీకుపుత ఆత ఆసుపుత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈరోజు నేను మార్నింగ్ నుంచి ఒక వ్లాగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఈరోజు నుంచి కొంచెం వ్లాగ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అంటే నేను ఈ రోజు నుంచి కాదు, నేను స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 2 days అయింది. నాకు అనిపించింది ఇది మీతో కూడా షేర్ చేస్తే మీకు హెల్ప్ అవుతుంది కదా. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు వెయిట్ లాస్ గురించి, కొన్ని వీడియోస్ చేయమని చెప్పి అడుగుతున్నారు. సో ఇలా వ్లాగ్ కైండ్లో చేస్తే ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటున్నాను నేను అనేది మీకు తెలుస్తుంది. అండ్ ఎలా చేస్తే బాగుంటుంది అంటే నేను ఎలా చేసుకుంటున్నాను అనేది మీకు తెలుస్తుంది. మీకు ఏమైనా హెల్ప్ అవుతుందేమో అని చెప్పి అనుకుంటున్నా. టోటల్గా నేను వెయిట్ లాస్ స్టార్ట్ చేశాను. వెయిట్ లాస్ అంటే ఏదో పెద్ద 0 size అలా ఏం కాదు, జస్ట్ హెల్దీగా ఫిట్గా ఉండడానికి అంతే. అంటే ఈ మధ్య నేను అస్సలు కేర్ తీసుకోవట్లేదు, అంటే ప్రాపర్గా టైంకి తినట్లేదు. అండ్ అది చాలా మంచిది కాదు కదా. సో అందుకే ఇలా నేను ఒకటి అనుకుంటే పక్కాగా చేస్తాను, ఏదైనా అనుకుంటే పక్కాగా చేస్తాను. సో అందుకని అనుకుందాం, కొంచెం స్ట్రిక్ట్గా డైట్ ఫాలో అవుదామని చెప్పి అనుకుంటున్నాను. అంతకు మించి ఏం లేదు. అండ్ నేను ఎలా చేసుకుంటున్నాను అనేది మీతో కంప్లీట్గా వ్లాగ్స్లో షేర్ చేస్తూ ఉంటాను. ఈరోజు నుంచి రోజు ఇంచుమించు వెయిట్ లాస్ వీడియోస్ లాంటి వ్లాగ్స్ వస్తాయి. సో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. సో నాది ఆల్రెడీ స్నానం అయిపోయింది. అండ్ నా ఫేస్ పైన అస్సలు ఏమీ లేదు. ఈవెన్ మాయిశ్చరైజర్ కూడా అప్లై చేయలేదు. చిన్న లిప్ కలర్ లాంటిది అప్లై చేసుకున్నాను, అంతే. సో మార్నింగ్ నుంచి వ్లాగ్ ఎంతవరకు కుదిరితే అంతవరకు చేస్తాను. అండ్ నేనేమేమి తింటున్నానో కూడా మీతో షేర్ చేస్తున్నాను. సో చాలా టిఫిన్ ఎలా ప్లాన్ చేసుకుంటున్నాను అనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. యాక్చువల్గా టిఫిన్ అనేది కొంచెం హెవీగా ఉన్నా కూడా పర్వాలేదు. అండ్ లంచ్ అంత హెవీగా ఉండకూడదు, లైట్ డిన్నర్ ఏమో ఇంకా చాలా లైట్గా ఉండాలి. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది. అందుకని కొంచెం హెవీగా ఉండడానికి లైక్ ఎగ్స్ని కూడా టిఫిన్లో ఇంక్లూడ్ చేసుకుంటున్నాను. దాంతోపాటు ఇది అంబల్ అనమాట, రాగి మాల్ట్. సో దాన్ని కూడా చేసుకుంటున్నాను. ఒక పక్క ఎగ్స్ పెట్టుకున్నాను, అలానే ఒక పక్క ఈ అంబల్ చేసుకుంటున్నాను. అంబల్ ఎలా చేసుకోవాలో తెలుసు కదా. ఫస్ట్ వాటర్ పెట్టుకొని, ఎసరు పెట్టుకొని, అందులో కొంచెం సాల్ట్ వేసి, ఆ తర్వాత ఈ అంబలి పౌడర్ ఉంటుంది కదా, అంటే రాగి పౌడర్, ఈ రాగి పౌడర్ని వాటర్లో కలిపి అందులో యాడ్ చేయాలన్నమాట. సో అది అయిపోయింది. ఇప్పుడు నేను టిఫిన్లోకి రుబ్బు ఏం లేదు. సో నేను ఉప్మా చేద్దాం అనుకుంటున్నాను. ఈ ఉప్మా వచ్చి టమాటో బాత్ అనమాట. సో టమాటోస్ ఎక్కువ యాడ్ చేస్తే టమాటో బాత్ లాగా అవుతుంది. అండ్ ఇది చాలా టేస్టీగా ఉంటుంది. రెగ్యులర్గా ప్లెయిన్ ఉప్మా ఇష్టం లేని వాళ్ళకి ఇలా చేసుకుంటే నచ్చుతుంది. సో నేను జస్ట్ రెగ్యులర్ ఉప్మా ఎలా చేసుకుంటాం అలానే దాంతోపాటు ఎక్కువ టమాటీస్, అంటే మనం ఒక కప్ ఆఫ్ ఉప్మా చేద్దాం అనుకున్నాం అనుకోండి, దానికి డబల్ ద క్వాంటిటీ మనం టమాటోస్ అనేవి యాడ్ చేయాలి. సో చూస్తున్నారు కదా, నా ఉప్మా ప్రిపరేషన్ అయిపోతుంది. సో ఇది బ్రేక్ఫాస్ట్ అనమాట కంప్లీట్గా. ఎగ్స్, అలానే రాగి మాల్ట్, ఇంకా ఉప్మా. ఇప్పుడు నేను రాగి మాల్ట్ ప్రిపేర్ అయిపోయింది కదా, కొంచెం అది చల్లారిన తర్వాత అందులో పెరుగు యాడ్ చేస్తున్నాను. అండ్ నిమ్మకాయ కూడా యాడ్ చేస్తున్నాను. నిమ్మకాయ కొంచెం ఎక్కువగానే యాడ్ చేస్తున్నాను, అంటే ఇది నాకు కొంచెం పుల్లగా ఉంటుంది. సో నిమ్మకాయ ఎందుకు యాడ్ చేస్తున్నాను అంటే దీనివల్ల నిమ్మకాయ రెగ్యులర్గా డైట్లోని ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవడం మంచిది ఏదో ఒక రకంగా. సో ఈ రాగి మాల్ట్లోని పెరుగు ఇంకా నిమ్మకాయ కలుపుకుంటే చాలా బాగుంటుంది. అలానే కొంచెం వెయిట్ లాస్కి కూడా మంచిది కదా, అందుకని యాడ్ చేస్తున్నాను. సో ఎక్కువ పెరుగు ఏం కాదు, కాకపోతే ఒక 2 spoons పెరుగు, అలానే నిమ్మకాయ ఒక 1.5 నిమ్మకాయ యాడ్ చేశాను నేను తీసుకున్న క్వాంటిటీకి. సో మీ టేస్ట్ బట్టి మీరు కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఆరుష్ ఏమో రైమ్స్ చెప్తున్నాడు. సో ఒకసారి వినండి. జానీ జానీ నో పాపా. Telling lies.
టైం వచ్చిందా? 1 2 3 చెప్పాలి ఇప్పుడు. 1 2 5 6 8 మళ్ళీ చెప్పు. 1 2 3 4 5 సూపర్ సూపర్. స్కూల్కి వెళ్ళిపోతాడా ఆరుష్? వెళ్ళిపోలమ్మా, ఇంకా నేర్చేసుకుందు స్కూల్కి వెళ్ళి. ఆరుష్ టాపర్ ఆఫ్ ద స్కూలా? గుడ్ బాయ్ అమ్మా ఆరుష్, గుడ్ బాయ్ అమ్మా ఆరుష్. పాలు 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 పాలు. పప్పు అని కపి తీసి అదే మళ్ళీ చెప్పు. పప్పు అని కపి అదే పప్పు రావు అని కపి అన్నం చెప్పు. అన్నం అన్నం అమ్ము తీసి అన్నం పప్పు అన్ని కలుపు. అన్నం చెప్పు. అమ్ము అమ్ము అన్ని కాపి అంకో పుట్ట చీకు పుట్ట ఆసు పుట్ట అన్నం అబ్బు అన్ని కలిపి నాకు పుట్ట అంటే నాకు పుట్ట ఆరుష్కు ముద్దా. అన్నం పప్పు కూర చారు అన్ని కలిపి పెరుగు అన్ని కలిపి అన్ని కలిపి ఇవి మినప సున్నుండలు. మమ్మీ మొన్న పండగకి చేసి పంపించారు. సో ఆరుష్కి చాలా ఇష్టం అనమాట. రోజుకి ఒకటి ఇస్తూ ఉన్నాను. అండ్ ఇవి మినప సున్నుండలు కాబట్టి పిల్లలకి ఇవ్వడం చాలా మంచిది. ఇది షుగర్వి, బెల్లం అయితే ఇంకా మంచిది అనమాట. సో ఆరుష్ కూడా ఇష్టంగా తింటున్నాడు కాబట్టి ఇస్తున్నాను. సో చూసారు కదా ఆరుష్ అల్లరి. ఇది ఆరుష్ 11 o'clock స్నాక్ ఈ మధ్య. అండ్ నేనేమో ఇప్పుడు కొబ్బరి నీళ్ళు తాగుతున్నాను. సో 11 o'clock ఆ టైంకి కొంచెం ఆకలి వేసినట్టయితే కొబ్బరి నీళ్ళు ఇంకా ఫ్రూట్స్ తీసుకుంటున్నాను. యాక్చువల్గా వేయదు ఇన్ కేస్ వేసినట్టయితే. సో కొబ్బరి నీళ్ళు చాలా మంచివి కదా, అందుకని నేను తాగుతున్నాను అండ్ ఆరుష్ కూడా ఇస్తున్నాను. సో కొబ్బరి నీళ్ళలో కొంతమంది స్వీట్నెస్ ఉంటుంది, అది మంచిది కాదు అనుకుంటే మీరు మానేయచ్చు. కాకపోతే ఇదేంటంటే కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల చాలా మల్టిపుల్ యూజెస్ ఉన్నాయి, అందుకని తీసుకుంటున్నాను. అండ్ ఫ్రూట్స్ ఏమో పపాయ అనమాట ఇది. సో మీకు నచ్చిన ఫ్రూట్ మీరు తీసుకోవచ్చు. ఈరోజు నా దగ్గర పపాయ ఉంది కాబట్టి పపాయాని కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. సో ఆకలి వేసినప్పుడు తింటాను. అండ్ ఒక పక్క ఆరుష్ ఆడుకుంటున్నాడు, నేను తను ఆడిపిస్తూ వంట చేసుకుంటున్నా. వంటకు వచ్చి పప్పు అనమాట ఇది. సో తోటకూర పప్పు. అండ్ ఒక పక్క పప్పు అవుతుంది, అలానే ఒక పక్క పొటాటోని ఫ్రై చేశాను. సో ఈ టైంలోని మనం ఒకవేళ మీరు వెయిట్ లాస్ కనుక స్టార్ట్ చేసినట్టయితే మ్యాక్సిమం ఫ్రై కర్రీస్ కాకుండా కొంచెం గ్రేవీ కర్రీస్ లాంటివి తీసుకోండి. కాకపోతే నేను ఇది మా హస్బెండ్కి ఇంకా ఆరుష్ కోసం ఫ్రై చేస్తున్నాను. సో నేనైతే తిన్ను, నేను పప్పుతో తింటాను. అండ్ పప్పులో చాలా ప్రోటీన్ ఉంటుంది కాబట్టి తీసుకున్న ప్రాబ్లం లేదు. ఇదేంటంటే బ్రౌన్ రైస్ అనమాట. సో ఈరోజు అయితే నేను నార్మల్ రైస్ కుక్ చేసుకున్నాను. అప్పుడప్పుడు బ్రౌన్ రైస్ కుక్ చేసుకుంటున్నాను. అండ్ అప్పుడప్పుడు గోధుమ నూక కుక్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇదే గోధుమ నూక.
బ్రౌన్ రైస్ అంటే మీకు తెలుసు కదా, దంపుడు బియ్యం అని కూడా అంటారు. సో అలాంటిది అన్‌పాలిష్డ్ రైస్ అనమాట. చాలా మంచిది. అండ్ ఇదేంటంటే గోధుమలు నూకలా ఆడిస్తారు. బయట అవైలబుల్‌లో ఉంటుంది షాప్స్‌లో. లేదు అనుకుంటే మీరు మిల్‌కి వెళ్ళి ఆడించుకోవచ్చు. సో ఈ టైంలో ఇలాంటి స్వీట్స్, బాగా ఫ్యాట్ ఉన్న స్వీట్స్ అస్సలు తినొద్దు. ఇది కాజు స్వీట్. సో ఇలాంటివి మన ఇంట్లో ఉన్నా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి తినకుండా. అండ్ ఆరుష్ ఏమో ఇప్పటికి 2 టైమ్స్ ఇల్లు తుడిచాను నేను. 2 టైమ్స్, ఒకసారి సున్నుండ సగం తిని సగం ఇల్లంతా జల్లాడు. అండ్ ఒకసారి స్నాక్స్ ఇంకోటేవో జల్లాడు. సో 2 టైమ్స్ ఇల్లు తుడిచాను. మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ పీకుతున్నాడు. ఇంక ఇలానే ఉంటుంది. అబ్బా! పని అయిపోయింది అనుకుంటాను. కానీ మళ్ళీ ఇంకొక పని పెడతాడు ఆరుష్. సో చూసారు కదా, 2 టైమ్స్ తుడిచి అక్కడికి పెట్టాను. మళ్ళీ చెత్త చేస్తున్నాడు. సో వంటంతా అయిపోయింది కదా, నేను నా కోసం పాపడ్స్‌ని రోస్ట్ ఏమంటారు, దీంట్లోని ఇలా కాల్చుకుంటున్నాను ఓవెన్‌లోని. సో ఇదేంటంటే అవెన్ ఆన్ చేసి ఒక 30 సెకండ్స్ పెడితే సరిపోతుంది. 30 సెకండ్స్ పాటు అవి ఫ్రై అవుతాయన్నమాట. సో దీనివల్ల ఆయిల్ కంటెంట్ ఏమీ ఉండదు కాబట్టి కొంచెం తినాలనుకున్నా కూడా తినొచ్చు. ఒక 1 పాపడ్ తినొచ్చు, పర్వాలేదు, ప్రాబ్లమ్ ఏం లేదు. అంటే మన టేస్ట్‌ని ఆపుకోకుండా అండ్ హెల్తీగా డైట్‌ని చేయడం అనమాట ఇది. సో ఇలా 30 సెకండ్స్ పెట్టాను కదా, 30 సెకండ్స్ తర్వాత ఇవి మనకి రోస్ట్ అయిపోయాయి. మీ దగ్గర ఓవెన్ లేదు అనుకుంటే స్టవ్ పైన కూడా కాల్చుకోవచ్చు, ప్రాబ్లమ్ ఏం లేదు. సో నేను లంచ్ కోసం ఒక కప్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. సో చూసారు కదా ఇంత క్వాంటిటీ ఆఫ్ రైస్. ఇది నేను ఒక మంచి కలర్ఫుల్ బౌల్‌లో పెట్టుకున్నాను. సో నాకు తినడానికి బావుంటుంది అని చెప్పి ఎంత రైస్ తీసుకున్నానో అంతే పప్పు తీసుకున్నాను. మీరు అంతకన్నా ఎక్కువైనా కావాలనుకుంటే తీసుకోవచ్చు. సో పప్పులో దాల్‌లోని ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా మంచిది. రోజు తీసుకున్నా కూడా ప్రాబ్లమ్ ఏం లేదు. సో ఇది నా లంచ్. ఒక పాపడ్, అలానే మజ్జిగ మిరపకాయ, ఇంకా పప్పు అనమాట. కొంచెం పక్కన పచ్చడి పెట్టుకున్నాను. ఇన్ కేస్ తినాలనిపిస్తే తింటాను. సో నాకు ఇలాంటి ఫుల్ కంప్లీట్ లంచ్ లాగా అనిపిస్తుంది. ఒక పాపడ్, ఒక పచ్చిమిర్చి, అలానే పచ్చడి ఉంటే చాలు నాకు. సో లంచ్ అయిపోయిన తర్వాత నేను బటర్ మిల్క్ కలుపుకుంటున్నాను. బటర్ మిల్క్ కోసం ఒక 1½ to 2 స్పూన్స్ ఆఫ్ కర్డ్ తీసుకున్నాను. అండ్ అందులో ఒక ఫుల్ నిమ్మకాయ వేసుకొని పల్చగా ఫుల్ లోటాతోని మజ్జిగ కలుపుకున్నాను. ఇదంతా తాగేస్తాను నేనే. సో చూస్తున్నారు కదా, ఇలా స్టార్ట్ చేసుకున్నాను. అంటే కంప్లీట్గా అసలు ఏమీ తినద్దు అని చెప్పను, నేనైతే అలా చేయను, అలా చేయకూడదు కూడా. అండ్ ఆకలి వేసినప్పుడల్లా తినకుండా కడుపు మార్చుకొని అలాంటివి కూడా చేయకూడదు. జస్ట్ తినాలి ఏదో ఒకటి, కాకపోతే కొంచెం హెల్దీ, ఇంకా ప్రోటీన్ రిచ్ ఫుడ్ తింటే, ఫైబర్ రిచ్ ఫుడ్ తింటే సరిపోతుంది. కొంచెం ఫ్యాట్ని, అలానే షుగర్స్ని, ఇంకా కార్బోహైడ్రేట్స్ని, డ్రింక్స్ ఇలాంటివి అన్నీ కట్ చేసుకొని హెల్దీ వెర్షన్లోకి వెళ్తే బాగుంటుంది. అంతే, అంతకుమించి ఏం లేదు. అండ్ కొంచెం వాటర్ ఎక్కువగా తీసుకోవాలి, ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి. అలానే ఏమంటారు, కొంచెం కుదిరితే ఇలాంటి కొబ్బరి నీళ్ళు కూడా చాలా బాగుంటాయి. అంటే మన స్కిన్ అనేది హెల్తీగా యంగ్గా ఉంటుందన్నమాట. సో ఇలా కొబ్బరి నీళ్ళు రెగ్యులర్గా తీసుకోవడం అలాంటివి హెయిర్ కూడా చాలా మంచిది. మనం రెగ్యులర్గా కొబ్బరి నీళ్ళు తీసుకుంటే మన హెయిర్స్లోని, మన ఫేస్లోని చాలా డిఫరెన్స్ కనిపిస్తుందంట. సో ఇలా స్టార్ట్ చేసుకున్నాను అంతే. నైట్కి కూడా కుదిరితే చపాతీ కానీ లేకపోతే ఏమంటారు బ్రౌన్ రైస్ ఇలాంటివి తీసుకున్నా సరిపోతుంది. లేకపోతే పెద్ద గోధుమ నూక అన్నం, అది అన్నంలా తిన్నా సరిపోతుంది. రైస్ కొంచెం కట్ చేసుకుంటే బాగుంటుంది. సో రోజు మీకు అప్డేట్ చేస్తుంటాను నేను ఎలా ఫాలో అవుతున్నాను అనేది. సో ఫేషియల్ ఇప్పుడు చేసుకోబోతున్నాను. ఇదేంటంటే గుడ్ వైబ్స్ నుంచి హవానా మ్యాంగో రేంజ్ అనమాట.
వీటిలో చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్స్ వచ్చాయి. లైక్ స్క్రబ్ ఉంది, ఫేస్ మాస్క్ ఉంది, హైడ్రేటింగ్ జెల్ ఉంది, అండ్ ఫేస్ క్రీమ్ కూడా ఉంది. ఈ హవానా మ్యాంగో అన్న దాంట్లోని విటమిన్ ఏ ఉంటుందంట. అండ్ ఇదేంటంటే మన స్కిన్ని బాగా నరిష్ చేస్తుంది, స్కిన్కి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్ని ప్రొవైడ్ చేస్తుంది. దానివల్ల స్కిన్ అనేది రెజ్యూవినేట్ అయ్యి స్కిన్ గ్లోయింగ్గా హెల్తీగా ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మీరు ఫుల్ టైర్డ్ అయిపోయినప్పుడు మీ స్కిన్కి ఇలాంటి ప్యాంపరింగ్ చేస్తే స్కిన్ అనేది తిరిగి ఆ గ్లోనెస్ని అలానే ఆ మాయిశ్చర్ని రీటైన్ చేసుకుంటుంది. ఈ మధ్య ఆరుష్ని పడుకోబెట్టడానికి చాలా కష్టమవుతుంది. అస్సలు మాట వినట్లేదు. అంటే పెద్దడైపోయాడు కదా, ఇంతకుముందు టైంకి మధ్యాహ్నం పడుకుని పోయాడు అండ్ ఈవినింగ్ టైంకి లేచేవాడు. ఇప్పుడు అలా కాదు, అసలు ఫుల్ స్కెడ్యూల్ అంతా పోయింది. పడుకోవట్లేదు. రోజంతా తను పడుకోబెట్టడానికి నేను ట్రై చేస్తూ తినిపించడానికి ట్రై చేస్తూనే అయిపోతుంది. ఎంతసేపు ఆట 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 అనమాట. మీకు తెలుసు కదా పిల్లలతో ఈ ఏజ్లో ఎలా ఉంటుందో. సో ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్ వస్తున్నాయి, ఇన్స్టాగ్రాము ఫేస్బుక్. నాకు రిప్లైలు కూడా సరిగ్గా ఇవ్వడం అవ్వదు, కానీ మ్యాక్సిమం ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. ఎందుకంటే ఆరుష్ ఉన్నప్పుడైతే తనతోనే నాకు అయిపోతుంది. తనకి ఆడించడం, దానికి ఏమైనా కొత్త కొత్త విషయాలు నేర్పించడం. ఈ టైంలోని పిల్లలు బాగా కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటారు. సో తనైతే కార్లు చూసి వాళ్ళ డాడీ కార్ చెప్తాడు, వాళ్ళ పెద్దనాన్న కారు చెప్తాడు, అండ్ మా డాడీ కార్, 3 కార్లు ఒక్కసారి చూశాడు. మా పెద్దనాన్న అంటే మా బావగారు కారు ఒక్కసారి చూశాడు అనమాట. సియాస్ కారు ఒక్కసారి చూశాడు. తను మరి ఎలా గుర్తుపెట్టుకున్నాడో, ఎక్కడ రోడ్డు పైన కార్ కనిపించినా పెద్దనాన్న కార్ అని చెప్తాడు, ఎక్కడ రోడ్డు పైన డస్టర్ కనిపించినా డాడీ కార్ అని చెప్తాడు, ఎక్కడ రోడ్డు పైన ఐటమ్ కనిపించినా తాతయ్య కార్ అని చెప్తాడు. సో నాకు అనిపించింది ఇదే కరెక్ట్ ఏజ్, వీళ్ళు బాగా తొందరగా గ్రాస్ప్ చేస్తారు. ఇప్పుడు మనం అన్నీ నేర్పించాలి అని అనిపిస్తుంది. సో ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. సో తనకి ఇవ్వాల్సిన కేర్ అయితే నేను అస్సలు మిస్ చేయను. ఎక్కువగా తనతోనే ఉంటుంటాను. కుదిరినప్పుడల్లా ఈ రిప్లైస్ ఇచ్చుకోవడం, వీడియోస్ చేసుకుంటూ ఉంటాను. సో ఫస్ట్ నేను స్క్రబ్తో స్టార్ట్ చేస్తున్నాను. అండ్ ఇది వచ్చి ఇలా ఉందన్నమాట. అండ్ చెప్పాను కదా ఇది హవానా మ్యాంగో రేంజ్ అని. సో మనకి క్లియర్గా ఆ ఫ్లేవర్ అంటే ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. సో ఒక్కసారి ఫేస్ని జస్ట్ కొంచెం తీసుకొని స్క్రబ్ చేసుకోవడం. ఇది రెగ్యులర్ స్క్రబ్ లాగే మనం స్క్రబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. వీక్లీ 2 to 3 times వరకు స్క్రబ్ చేసుకోవచ్చు. దానివల్ల మన స్కిన్లో, మన పోర్స్లో ఉండిపోయిన డస్ట్ కానీ ఇదంతా వచ్చేస్తుంది. అండ్ ఫేస్ అనేది కొంచెం స్మూత్గా ఉంటుందన్నమాట. సో జస్ట్ ఒక 3 to 5 minutes వరకు స్క్రబ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ స్క్రబ్ ఓన్లీ ఇలాంటి ప్రొడక్ట్స్తోనే చేసుకోవాలంటే అలా ఏం లేదు. రెగ్యులర్గా మీ ఇంట్లో ఉంటుంటాయి కదా హోమ్ మేడ్, వాటితోనా వీక్లీ 2 to 3 times చేసుకోండి. ఏదో కాఫీ స్క్రబ్బో ఏదో ఒకటి. ఈ ప్రొడక్ట్స్ ఎందుకు చూపిస్తున్నాను అంటే టైం లేని వాళ్ళు ఉంటారు కదా, లేదా హోమ్ మేడ్ ట్రై చేసే అంత ఓపిక ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళకి హెల్ప్ అవుతాయని చూపిస్తున్నాను. సో ఈ హవానా మ్యాంగో ఫేషియల్ ట్రై చేయడం నేను కూడా ఫస్ట్ టైమే. సో చూద్దాం రిజల్ట్ ఎలా ఉంటుంది అన్నది. బజ్జుంటావా? ఇంకా బజ్జుంటావా? ఇంకానా? బిక్కి ఇవ్వనా? బిక్కి పాలు, కాఫీ. కూర్చుంటావు అక్కడ? కూర్చోనన్నా. సో ఫేస్ని వాష్ చేసుకున్నాను అండ్ ఆరుష్ కూడా లేచాడు. సో కూర్చున్నాడు, స్నాక్స్ తింటున్నాడు. అండ్ ఇప్పుడు స్క్రబ్ అయిపోయింది కదా, ఇప్పుడు ఫేస్ మాస్క్ అనమాట. బేసికల్గా హవానా మ్యాంగో అనేది కామన్ అనమాట, కాకపోతే మిగిలిన ఇంగ్రీడియంట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. సో అక్కడ స్క్రబ్లో కాబట్టి స్క్రబ్ రిలేటెడ్ పార్టికల్స్ అన్నీ ఉన్నాయి. అండ్ స్క్రబ్బింగ్కి మనకి చాలా బాగుంది, అంటే దాంట్లో గ్రాన్యూల్స్ లాంటివి ఉన్నాయి, దానివల్ల చక్కగా స్క్రబ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఫేస్ మాస్క్ అనమాట. యాక్చువల్గా ఇది మ్యాంగో కాబట్టి ఒక న్యాచురల్ ఫ్రూట్, అండ్ ఇందులో ఎలాంటి స్కిన్కి హార్మ్ చేసే పారాబెన్స్, సల్ఫేట్స్, మినరల్ ఆయిల్ అలాంటివి ఏమీ లేవు కాబట్టి పర్వాలేదు, ఎలాంటి స్కిన్ వాళ్ళైనా యూస్ చేసుకోవచ్చు. సో
సో ఇప్పుడు ఫేస్ మాస్క్ అనమాట. ఇది ఒక గ్లోయింగ్ ఫేస్ మాస్క్ అంట. సో ఇది ఇలా ఉంది. అండ్ ఎప్పుడు మనం ఫేస్ మాస్క్ కానీ స్క్రబ్ కానీ అంటే ఒక డర్టీ హ్యాండ్స్తో లోపల చేయి పెట్టకూడదు. ఎందుకంటే మన చేతికున్న క్రిములు దానికి వెళ్ళిపోయి ఇంకా దాన్ని యూజ్ చేసినా మనకి రిజల్ట్ ఏమి ఉండదు అనమాట, అలా అయిపోతుంది. సో ఎప్పుడు క్లీన్ హ్యాండ్స్తోని చేయి పెట్టాలి దేంట్లోకైనా. సో ఇప్పుడు ఇలా తీసుకున్నా కదా, దీన్ని జస్ట్ ఇలా మసాజ్ చేసుకున్నట్టు ఫేస్ పైన అప్లై చేసుకోండి. చేసుకొని ఒక 10 minutes పాటు ఫేస్ పైన వదిలేస్తే సరిపోతుంది. సో ఇది కంప్లీట్గా డ్రై అయిపోయింది కదా. ఈ డ్రై అవ్వడానికి టైం పడుతుంది కదా. ఈ 10 minutesలో నేను ఆరుష్ కోసం మిల్క్ కలిపాను అండ్ నా కోసం లెమన్ వాటర్ అనమాట. మనం అప్పుడప్పుడు వాటర్ బదులుగా కొంచెం వామ్ వాటర్ కానీ ఇలా లెమన్ వాటర్ కానీ తీసుకుంటే చాలా బాగుంటుంది. అంటే దానివల్ల ఏం జరుగుతుంది అంటే ఎక్స్ట్రా ఫ్యాట్, అన్వాంటెడ్ ఫ్యాట్ ఉంటుంది కదా, వాటిని కట్ చేస్తుంది అనమాట. సో ఇదేంటంటే కొంచెం వామ్ వాటర్ వేసాను, కొంచెం లెమన్, ఇంకా సాల్ట్ అనమాట. ఇది నా ఫేవరెట్ ఆరుష్. సో ఇది నా ఫేవరెట్ అనమాట. అంటే ప్రెగ్నెన్సీ టైంలో అప్పుడు కొంచెం వామిటింగ్స్ ఇవన్నీ ఉన్నప్పుడు ఎక్కువగా ఇదే తాగేదాన్ని. అప్పటి నుంచి సేమ్ ఇలా కొంచెం వేడి నీళ్ళు గోరువెచ్చని నీటిలో వేసుకొని తాగితే చాలా బాగుంటుంది. సో ఇది తాగేస్తాను. ఈలోపు ఫేస్ వాష్ కూడా చేసుకొని వస్తాను. సో ఫేస్ని వాష్ చేసుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏమో సేమ్ గుడ్ వైబ్ సేమ్ హవానా మ్యాంగో నుంచే ఒక జెల్ అనమాట. దీన్ని డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు, లేదు మీకు ఇంకేమైనా పర్టికులర్గా పింపుల్స్కి ఇలా పర్టికులర్గా ఏదైనా ప్రాబ్లమ్కి అనుకుంటే ఏమైనా మిక్స్ చేసి కూడా యూజ్ చేయొచ్చు. సో జెల్ ఎలా ఉంటుందో సేమ్ ఎగ్జాక్ట్గా అలానే ఉంది. అండ్ ఇప్పుడు నేను ఎలా యూజ్ చేయబోతున్నానంటే జస్ట్ కొంచెం తీసుకొని దీన్ని మసాజ్ చేసుకుంటున్నాను అంతే. ఇవన్నీ క్రీమ్స్లోని ఆ హవానా మ్యాంగో ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది అనమాట. అంటే మనకి ఫ్లేవర్, మ్యాంగో ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. అండ్ ప్రజెంట్ దీంట్లోని పర్పుల్లోని ఆఫర్ రన్ అవుతుంది. ఎనీ 8 గుడ్ వైబ్స్ ప్రొడక్ట్స్ కనుక మీరు ఎనీ 8 గుడ్ వైబ్స్ బ్రాండ్ నుంచి ఎనీ 8 కొనుక్కుంటే 50% ఆఫ్ ఉంటుంది. డైరెక్ట్గా మీ కార్ట్లోకి 50% ఆఫ్ అనేది అప్లై అయిపోతుంది. సో ఇలా 3 to 5 minutes మసాజ్ చేసుకోండి. జెల్ కూడా అప్లై చేసుకొని కొంచెంసేపు ఉంచిన తర్వాత ఫేస్ క్లీన్ చేసుకున్నాను కదా. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే లాస్ట్ స్టెప్ అనమాట. ఫేస్కి కొంచెం మాయిశ్చరైజర్ లాంటిది ఇది ఏజ్ డిఫైయింగ్ ఫేస్ క్రీమ్. సో ఇది మన స్కిన్ హైడ్రేట్ చేస్తుంది, అలానే ఏజింగ్ తగ్గిస్తుంది, ఇంకా స్మూత్గా సప్పుల్గా చేస్తుంది అనమాట. సో ఇది ఇలా నార్మల్గా రాసుకొని ఉంచేసుకోవచ్చు మాయిశ్చరైజర్ లాగా. సో ఇది కొంచెం ఎక్కువేం అక్కర్లేదు. ఇది జస్ట్ కొంచెం తీసుకొని ఇలా మసాజ్ చేసుకొని కొంచెం ఉంచేసుకుంటే తర్వాత నార్మల్గా మీరు ఎప్పుడైతే ఫేస్ని మళ్ళీ వాష్ చేసుకోవాలనుకుంటున్నారో అప్పుడు నార్మల్ వాటర్తో వాష్ చేసుకుంటే సరిపోతుంది. సో అంతే, ఇది వాళ్ళ సింపుల్ ఇంట్లోనే చేసుకునే ఫేషియల్ అనమాట. ఓకే, గుడ్. సో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ నాతో పాటు ఎవరెవరు ఏమంటారు వెయిట్ లాస్ అనలేము కానీ హెల్తీగా ఉండాలనుకుంటున్నారో చెప్పండి. సో నాతో పాటు ఎవరెవరు స్టార్ట్ చేస్తున్నారో కూడా చెప్పండి. సో థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి వ్లాగ్స్ వస్తూనే ఉంటాయి, అంటే వెయిట్ లాస్ రెసిపీస్ ఇంకా వెయిట్ లాస్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. నేను మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కనిపిస్తాను. సో బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.